ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా, బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మందు ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. మొన్న ఆగ్రాలో తయారు చేశారు, నిన్నే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పూటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు కూడా వేసుకోండి. హలో, బెండప్పారు ఆర్ఎంపీ. ఏంటి, మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ, ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు నాయనా. చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది, ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా ఎలా గుర్తొచ్చి చెప్పేస్తుందో. మా బాబే నీకెన్ని తెలివితేటలరా! మా వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గొలుసు డబ్బు కొట్టేస్తావా? చెప్పను. గారు సడన్ గా బండి ఆపారు, నాకు షాడే అనిపించినారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దామేస్తా పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినపడదు, నంబర్ కనపడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే లవర్ లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా దాని ఎప్పేంటో. ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బురా అది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు. ఐడియా. స్వీట్స్ ఎవరు కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపి. అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి, బొబ్బరంగంలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారు కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించు కొడతా. ఫోన్ లో ఎలా కొడతావురా? రానా? అవునరా. ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసిందే కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితో నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. అదన్ గురుగారు, అదైనా పావాలి, మీ చల్లైన పావాలి. ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. సెల్లేంటి గురు? ఈ పెడగ మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడ్ కంటే డేంజర్ గాడిని. మర్యాదగా నాది నాకు ఇస్తావా, లేకపోతే మొత్తం మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసేమంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది, లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చెల్లిచ్చిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదు అనిపిస్తుంది. కొట్టపడి ఏంటండి, అదే కొట్టింది. కంప తీసుడు చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, కన్నీళ్ళు పెట్టుకుంటే కరిపే ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ చూస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విను. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. 2 ఉంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను ఎల్లో చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే.
తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచాను అన్ని. ఇటువన్నీ ఇదేందుకు తెస్తున్నావు? లోపల పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఇది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? నేను పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడగకపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఇంగ్లాండ్ ఉత్తరం. లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఇందులో వేస్తే వెళ్ళదు. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమో నీ ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాడు. బాబాబు అది కూసంత అర్జెంట్. ఈ సర్టికెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే రేయ్ ఇట్రారా. ఎందుకు గురుగారు కంగారు? మూర్ఛలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్స్. ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోటి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగా చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గడికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. ఆ షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది అడు తాగుతాడులా కానీ ముందు నువ్వు పద. ఏరేలు అమ్మ నా బుండిగే, బాంబ్స్ కొట్టడానికి అలా చేసిన డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో గురుగారు మాట్కారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెడితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే, ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి ట్రై చేస్తాను. నువ్వంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా నాతోటే పెట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవులు కూడా ఉన్నట్టున్నాయి. అటు కూడా వచ్చాడు కదా ధైర్యంగా వచ్చాను.